ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి 9 నెలల పాలన, కూటమి ప్రభుత్వం యొక్క పాలన. సరే, వైసీపీ ఎందుకు పోటీ చేయలేదు అవనేది నెక్స్ట్ లెవెల్లో ఆలోచిద్దాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 10 రోజులకే మొదలెట్టాడు. ఈ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వం, ఇట్లాంటి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నాశనం అయిపోయింది, ప్రజల్ని మోసం చేస్తుందని. ఈ ఫలితాలు చూస్తుంటే మరి దానికి రివర్స్లో ఉన్నాయి కదా. నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న బాబ్జీ గారు, అదేవిధంగా పట్టాబ్ గారు, మన ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రోజున ఎమ్మెల్సీ అభ్యర్థిలో గెలిచినటువంటి అందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు. మెయిన్ ఏంటంటేనండి, ఈ 9 నెలల తర్వాత అసలు నేను ఇది చెప్పే ముందు మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే ఈ వైసీపీ కొంతమంది అనలిస్టులని హైర్ చేసేసిందండి. అంటే అనలిస్టులు అంటే మీకు తెలుసు కదా, వాళ్ళు పార్టీలకు సంబంధం ఉండదు. వాళ్ళు నిన్న నుంచి మొదలుపెట్టారు. కూటమిలో చీలికలు వచ్చినాయి, అక్కడ విశాఖపట్నంలో వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఇక్కడ ఇది చేశారు. అంతకుముందేమో వాళ్ళే టీడీపీ బ్యానర్ వేసుకొని ఒక పోస్ట్ పెడతాం, మా బీజేపీ నుంచి ఒకటి పెడతాం, జనసేన నుంచి ఒకటి పెడతాం. ఇది గత 9 నెలల నుంచి దే ఆర్ ట్రయింగ్ మ్యాక్సిమం లెవెల్ పేక్ ఐడీలతో అది చేయడం మొదలుపెట్టారు. మీరు ఎలక్షన్ల ముందు కనుక మనం అనుకుంటే ఆ రోజు ముగ్గురు గెలవడం, అనురాధ గెలవటం కూడా మనం ఏమనుకున్నారంటే ఇదేదో ఇంటలెక్చువల్స్ వరకు ఓట్లు, మీరు అన్నందా చాలా వాల్యుబుల్ డైలాగ్ సజ్జల, అసలు ఈ ఓట్లు లేవు, అసలు సినిమా బాహుబలి 2 మా దగ్గర ఉందన్నాడు. బాహుబలి 2 బ్రహ్మాండం చూపించారు ప్రజలు మాత్రం. ఇప్పుడు కనుక ఈ టీవీ డిబేట్ చూస్తే సజ్జల గారు ఆయన వీడియో ఆయన వేసుకొని చూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజులు మనం ఆయన వీడియో వేసి మనం ఇదే నేను ఆ రోజు స్టూడియోకి వచ్చా, ఆయన చెప్పిన డైలాగులు మనం మాడతానే ఉన్నాం. బాహుబలి 2 1 అనేది ఇంకొక 5 నెలలు అయితే తెలిసిపోద్ది, దీనికి ఇంకా ఏముంది మనకని. ఇవాళ ఈ ఎన్నికల్లో మనం ఎక్కడా కూడా బెదిరియటం కానీ లేదంటే దొంగ ఓట్లు చేరిపేయటం సాధ్యమైనంత వరకు స్వచ్ఛందంగానే ఎవరికి వాళ్ళు చేర్చుకున్నారు. ఏ పార్టీ వాళ్ళు ఎవరున్నా కూడా చేరిపోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే వైసీపీలో పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్ల లాగా నామినేషన్లు వేయకపోవడం లేదా దౌర్జన్యాలు చేయడం ఇది ఎక్కడ అలాంటిది జరగలేదండి. వెరీ సింపుల్గా జరిగింది. అసలు చూడండి, కామ్గా మధ్యాహ్నం 3ంటికే ఎలక్షన్ అంతా అయిపోయింది. అది కాకుండా ఈ 9 నెలల్లో చాలామందికి మేము కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన వీడియో రిలీజ్ చేశాడు, పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు, పురంధేశ్వర్ గారు రిలీజ్ చేసి కూటమి ఏదైతే ఈ 9 నెలల పరిపాలన ఉందో దీనికి ఇది అర్థం వంటిది. ఇక్కడ కనుక మనం ఫెయిల్ అయ్యామంటే ప్రజలు మనం చేసిన విధానాల్లో కొన్నిటి తప్పు ఉన్నట్టు అంగీకరించాలి.